మనం పకోడీ కోసం ఒక గ్లాస్ శనగపిండి తీసుకుందాం. 2 స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేద్దాం. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. అవి 2 ఆనియన్స్ అయితే వేసాము. ఒక గుప్పిడి కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాము. ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుందాం. హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకుని చక్కగా కలిపేసుకుందాం. అది మొత్తము కూడా వాటర్ లేకుండా ఆనియన్స్లో నుంచే వాటర్ అన్నది వస్తూ ఉంటుందండి. వాటర్ లేకుండా కలిపేద్దాము. ఒక 2 స్పూన్లు వేసుకుంటే వాటర్ సరిపోతుంది. చూడండి, వాటర్ 2 స్పూన్లు వేసి కలిపాము. చక్కగా క్రిస్పీగా చక్కగా మంచిగా తయారైపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. ఆయిల్ అయితే కాగిపోయి ఉందండి. చూడండి, ఆయిల్ వేసుకున్నాము. అందులో ఇప్పుడు మనం పకోడీ వేసేసుకుందాం. చిన్న చిన్నగా వేసేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపేసుకుందాము. చూడండి, వేగిపోయినాయి. చూడండి, ద్వారగా వేగిపోయినాయి. క్రిస్పీగా కరకరలాడుతూ చక్కగా వచ్చేసినాయి. అదే ఆయిల్లో మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుందామండి. కొంచెం కొంచెంగా వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే హైలో పెట్టేస్తే లోపలైతే ఉడకదు, పైకి మాత్రం ఉడికిపోయినట్టుగా ఎర్రగా వచ్చేస్తుంది. కాబట్టి చక్కగా మీడియంలో పెట్టుకుని వేపేసుకుందాం. చూడండి, అవి కూడా రెడీ అయిపోయినాయండి. మొత్తము కూడా 3 ట్రిప్పులుగా మనం వేసేసుకున్నాము. 3వ ట్రిప్ కూడా వేసేసుకుని తీసేసుకున్నామండి. చూడండి, చక్కగా కలర్ఫుల్గా చక్కగా వేగిపోయినాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. బాయ్.